ఉపాధ్యాయ మిత్రులకు స్వాగతం. ఇది మనందరి కోసం ఏర్పాటు చేసుకున్న టీచర్ వర్క్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. దీన్ని మనం సబ్స్క్రైబ్ చేయాలంటే టీచర్ వర్క్ మనం వీడియో రాగానే దాని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది. తప్పకుండా క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మనకి బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆల్ అని కొడితే నేను ఏ వీడియో చేసినా మీకు ఒక నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మా వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేసి మీ వాళ్ళకి కూడా షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్, అలా టెలిగ్రామ్, అలాగే మెయిల్ ద్వారా కానీ మనం షేర్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం పార్ట్ 6 లీవ్ ట్రావెల్ అండ్ కన్సెషన్ డీటెయిల్స్. ఇది ఎల్టీసీ వాడుకున్న వాళ్ళు మాత్రమే మనకు ప్రయోజనం. ఎల్టీసీ వాడుకోని వారు దీన్ని ఏమీ పూరించని అవసరం లేదు. ఎల్టీసీకి సంబంధించి హోమ్ టౌన్ డీటెయిల్స్ అవసరం కాబట్టి మీ హోమ్ టౌన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఫిల్ చేసుకుని అందులో ఉంటే ఈ ఎల్టీసీని మనం క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ ఎల్టీసీకి సంబంధించిన పార్ట్ 6 ఎల్టీసీ వాడుకుంటేనే ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వాడుకున్న వాళ్ళు ఎలా చేయాలి? బ్లాక్ పీరియడ్, మనకి బ్లాక్ పీరియడ్ ఇస్తారు. ఆ బ్లాక్ పీరియడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ సంవత్సరం మీరు ఎల్టీసీ వినియోగించుకున్నారో ఏ బ్లాక్ పీరియడ్లో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీ హోమ్ టౌనా లేకపోతే ఎనీవేర్ ఇన్ ఏపీయా, ఎనీవేర్ ఇన్ ద కంట్రీయా. హోమ్ టౌన్ వెళ్ళడానికి కూడా ఎల్టీసీ ఇస్తారు కాబట్టి ఇక్కడ హోమ్ టౌన్. మనం ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఇక్కడే హోమ్ టౌన్ అయితే ఎనీవేర్ ఇన్ ఏపీ, ఏపీలో ఎక్కడికైనా వెళ్తే దాన్ని కూడా ఎల్టీసీ మనం అవైల్ చేసుకోవచ్చు. ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని డిపార్ట్మెంట్లకి అవకాశం ఉంది. వాళ్ళు ఎనీవేర్ ఇన్ ద కంట్రీ అని కూడా ఓకే చేసుకోవచ్చు. వెదర్ లీవ్ అవైల్డ్, మీరు ఎల్టీసీ వాడుకున్నప్పుడు మీ లీవ్స్ వాడుకుంటే ఎస్ అని కొట్టండి, లేదంటే నో అని పెట్టండి. లీవ్స్ వాడుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వాడారు, డ్యూరింగ్ ద ఎన్ని రోజులు వాడారు, డ్యూరింగ్ డేస్ ఎన్ని రోజులు వాడారు. అవైల్ డ్యూరింగ్ ఫ్రమ్ టు టోటల్ డేస్. ప్లేస్ ఆఫ్ విజిట్, ఏ ఊరు మీరు వెళ్ళారో దాని యొక్క వివరం. బిల్ నెంబర్, బిల్ నెంబర్ అంటే మీ ఎల్టీసీ బిల్ నెంబర్, బిల్ డేట్, మీకు ఎల్టీసీకి సంబంధించిన అమౌంట్ మీకు పే చేస్తారు కదా గవర్నమెంట్, దాని బిల్ నెంబరు, దాని బిల్ డేటు, బిల్ అమౌంట్. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ సెలెక్ట్. ఎవరెవరు మీకు మీతో పాటు ట్రాన్స్పోర్ట్ చేశారు, మీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరు, బై రోడ్డా, ట్రైనా, ఏరోప్లేనా, దానికి సంబంధించిన అప్లోడ్ ఆర్డర్. ఎల్టీసీ వినియోగించుకున్న తర్వాత మీ డీడీఓ గారు మీకు ఎస్టీఓ గారు కానీ మీకు ఎల్టీసీకి అమౌంట్ రిఫండ్ చేస్తారు కాబట్టి మీ అకౌంట్కి దానికి సంబంధించిన ఆర్డర్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే ఎన్నిసార్లు అయితే అన్ని యాడ్ రోల్ పెట్టుకుని ఇందులో ఓకే చేయాలి. ఇది ఎల్టీసీ వివరం. నెక్స్ట్ పార్ట్ 7 ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్ అంటే మనం ప్రభుత్వ ఉద్యోగులకి కొన్ని అడ్వాన్స్లు ఇస్తారు. మ్యారేజ్ అడ్వాన్స్ అని, కంప్యూటర్ అడ్వాన్స్, అలాగే ఇలా ఇతర అడ్వాన్సులు వాడుకున్నప్పుడు దానికి సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ డీటెయిల్స్ ఇక్కడ నమోదు చేయాలి. టీచర్లకి అలాంటి ఏమి ఇవ్వట్లేదు, తక్కువ. దానికి సంబంధించిన ఆర్డర్స్, శాంక్షన్ ఆర్డర్ అడ్వాన్స్, బిల్డింగ్ అడ్వాన్స్ ఇస్తారు. హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రిపేర్ 1 మన రిపేర్స్కి, బిల్డింగ్ అడ్వాన్స్ 2 రిపేర్స్ 2 2 రిపేర్ చేయించుకోవడానికి హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్కి ఇస్తారు. మోటార్ కార్ అడ్వాన్స్ ఆర్ మోటార్ సైకిల్ అడ్వాన్స్, కంప్యూటర్ అడ్వాన్స్, మ్యారేజ్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్ ఆర్ స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, అలాగే ఏపీజీఎల్ఐ లోన్. దీనికి సంబంధించింది మనం ఏమన్నా తీసుకుని ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మనం నమోదు చేయాలి. శాంక్షన్ ఆర్డర్, మనకి ఆ అడ్వాన్స్ సంబంధించిన శాంక్షన్ ఆర్డర్ నెంబర్ వేయాలి, శాంక్షన్ ఆర్డర్ డేట్ వేయాలి,
దానికి సంబంధించిన అప్లోడ్ స్కాన్ కాపీ, ఆర్డర్ స్కాన్ చేసి ఇక్కడ కాపీ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్డ్ సర్టిఫికేట్, దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది శాంక్షన్ ఆర్డర్ డీటెయిల్స్. అమౌంట్ శాంక్షన్ డీటెయిల్స్, అమౌంట్ శాంక్షన్ డీటెయిల్స్. అక్కడ మన శాంక్షన్ ఆర్డర్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ శాంక్షన్ డీటెయిల్స్ అంటే ఆ శాంక్షన్ అమౌంట్ సంబంధించి ఇక్కడ అడ్వాన్స్ ఎంత తీసుకున్నారు, ఆర్డర్ నెంబరు, డేటు, అలాగే దాని పర్పస్ ఏంటి, ఏ పర్పస్లో తీసుకున్నారు, ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, మీరు ఇంట్రెస్ట్ రేటు మీకు ఎంత పడింది, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, మీరు ఎన్ని ఇన్స్టాల్మెంట్లో దాన్ని మళ్ళీ రిఫండ్ చేస్తారు, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, ప్రిన్సిపల్ మనం అసలు తీసుకున్న అమౌంట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తున్నారు, దానికి పడ్డ ఇంట్రెస్ట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్లో మీకు ఫిక్స్ చేసుకున్నారు అనే దాన్ని ఇక్కడ సవివరంగా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అమౌంట్ డ్రాన్, అమౌంట్ డ్రాన్ అంటే మీ శాంక్షన్ అడ్వాన్స్ టైప్ ఉంది కదా, దాని అమౌంట్ ఏదో ఇక్కడ అప్లోడ్ చేయండి. ఫస్ట్ దాంట్లో ఇవన్నీ ఫీడ్ చేస్తే కానీ తర్వాత ఏవి ఓపెన్ అవ్వవు. కాబట్టి మీకు అలాంటిది ఏమన్నా మీరు అడ్వాన్స్ తీసుకుని ఉంటే ఖచ్చితంగా శాంక్షన్ అడ్వాన్స్ టైప్, ఇక్కడ శాంక్షన్ ఆర్డర్ నెంబరు ఇంతకుముందు విధంగానే శాంక్షన్ ఆర్డర్ డేట్, వోచర్ నెంబర్, వోచర్ డేట్, తర్వాత అమౌంట్ ఎంత. నెక్స్ట్ అమౌంట్ రికవర్డ్. అమౌంట్ రికవర్డ్ అంటే అమౌంట్ మీరు ఎంత అడ్వాన్స్ తీసుకున్నారు, శాంక్షన్ ఆర్డర్ నెంబరు, ప్రిన్సిపల్ అమౌంట్ రికవర్డ్. ఇప్పటి వరకు అంటే మార్చి 2019 వరకు మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్ని వాయిదాలు రికవర్ చేశారు, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎన్ని వాయిదాలు రికవర్ చేశారు, ఇంకా నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ రికవర్డ్ ఇప్పటి వరకు, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రికవర్డ్ ఇయర్, అలాగే లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రికవర్డ్ మంత్, బ్యాలెన్స్, ఇవన్నీ కూడా చేయవలసి ఉంటుంది. బ్రేక్స్ ఇన్ రికవరీ, రికవరీలో బ్రేక్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంతకుముందు మళ్ళీనే అయ్యే కాలమ్స్ ఉంటాయి. బ్రేక్ ఎప్పుడు బ్రేక్స్ ఫ్రమ్ టు డేటు, అమౌంట్. నెక్స్ట్ క్లియరెన్స్ సర్టిఫికేట్. ఇన్ కేస్ మీరు అడ్వాన్స్ తీసుకున్నారు, ఆ అడ్వాన్స్ అన్ని వాయిదాల్లో చెల్లించేశారు, దాని క్లియరెన్స్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ శాంక్షన్ ఏ ఆర్డర్ అయితే మీరు ఏ శాంక్షన్డ్ ఆర్డర్ తీసుకున్నారో దానికి సంబంధించిన క్లియరెన్స్ సర్టిఫికేట్ మీరు చెల్లించిన వాయిదాలు పూర్తి చేసిన తర్వాత దాని యొక్క శాంక్షన్ ఆర్డర్ నెంబరు, డేటు, అప్లోడ్ క్లియరెన్స్ సర్టిఫికేట్, దాని వాయిదాలన్నీ చెల్లించినట్టు మీరు సర్టిఫికేట్ తీసుకుని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్. ఈ ఇంట్రెస్ట్ బేరింగ్ అడ్వాన్స్ డీటెయిల్స్లో మనకి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అడ్వాన్సులు ఏంటి, హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ ఇస్తారు, హౌస్ కొనుక్కుంటే అడ్వాన్స్ ఇస్తారు, అలాగే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రిపేర్లకి 2 సార్లు ఇస్తారు, మోటార్ కార్ అడ్వాన్స్ కానీ, మోటార్ సైకిల్ అడ్వాన్స్ కానీ, కంప్యూటర్ అడ్వాన్స్, మ్యారేజ్ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్ ఆర్ స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్, ఏపీజీఎల్ఐ లోన్. ఈ ఏపీజీఎల్ఐ లోన్ అనేది చాలామంది తీసుకుంటారు కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఖచ్చితంగా ఇక్కడ నమోదు చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎవరు ఏపీజీఎల్ఐ లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరు పార్ట్ 7 ఖచ్చితంగా ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ 8. పార్ట్ 8లో మనం గ్రూప్ ఇన్సూరెన్స్, పార్ట్ 8 అంటే గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ డీటెయిల్స్. పార్ట్ 8లో గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ డీటెయిల్స్ అంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 60 రూపాయలు, 90 రూపాయలు, 120 రూపాయలు అనే స్లాబ్లు ఉంటాయి. మనకి స్లాబ్ మారినప్పుడల్లా ఇది పూర్తి చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నాది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేను జిఐఎస్ 30 రూపాయల కంట్రిబ్యూషన్తో, మంత్లీ కంట్రిబ్యూషన్తో స్టార్ట్ చేశాను. నా స్టార్టింగ్ డేటు ఇక్కడ వేస్తాం, డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇన్ టు ద జిఐఎస్ స్కీమ్. ఇది ఆల్రెడీ ఎస్ఆర్లో రాసి ఉంటుంది, ఎస్ఆర్లో ఎంట్రీ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఏయా, బియా, సియా, డియా అనేది చేయాలి. సి అనేది 30 రూపీస్, బి అనేది 60 రూపీస్, ఏ అనేది 120 రూపీస్. ఇక్కడ డేట్ ఆఫ్ అడ్మిషన్ టు ద నవంబర్ 1, 2004 నాడు నాది జిఎస్ స్టార్ట్ అయింది, నా ఎస్ఆర్ ఎంట్రీలో ఉంది. అది ఇక్కడ నేను నవంబర్ 1, 2004 నుండి 12 ఇయర్స్ స్కేల్ ఎప్పుడు తీసుకున్నాను నేను, సెప్టెంబర్ 2014 30వ తారీఖు వరకు నేను 12 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను. కాబట్టి అదే 12 ఇయర్స్ స్కేల్ తీసుకోలేదు.
నెక్స్ట్ 12 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను కాబట్టి అక్టోబర్ 1వ తారీఖుని 12 ఇయర్స్ స్కేల్ తీసుకున్నాను కాబట్టి అప్పటి నుంచి నా స్లాబ్ మారిపోయింది. దానికి సంబంధించిన 30 రూపాయలు ఎన్ని నెలలు చెల్లించాము ఫ్రమ్ డేటు టు డేటు, అలాగే రిమార్క్స్ డిపాజిటే, దాని యొక్క ఎస్ఆర్ ఎంట్రీ, ఇక్కడ మనం ఇలా చూడండి, నాది ఎస్ఆర్ ఎంట్రీ ప్రభుత్వ ఉత్తర్వులు 292, దీనికి సంబంధించి 30 రూపాయల ఎస్ఆర్ ఎంట్రీ ఇక్కడ ఉంది చూడండి. ఇది అప్లోడ్ చేయాలి. దానికి సంబంధించి అన్ని ప్రతిదీ మనకి దాంట్లో ఉందో లేదో చెక్ చేసుకోండి, లేకపోతే మీ ఎంట్రీ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా 60 రూపాయలు మారిన డేట్ కానీ ఫ్రమ్ డేటు టు డేట్, దాని యొక్క ఎస్ఆర్ స్కాన్ కాపీ కానీ ఎస్ఆర్ స్కాన్ కాపీ పెట్టాలి మ్యాక్సిమం. అది ఎస్ఆర్ స్కాన్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది 2014 నుండి 9/2015 వరకు అని ప్రతి సంవత్సరం ఈ ఎస్ఆర్ ఎంట్రీ పడుతుంది. అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మీరు ఇది ఎంటర్ చేసుకోండి, ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పార్ట్ 8. నెక్స్ట్ పార్ట్ 9. పార్ట్ 9లో జీపీఎఫ్ డీటెయిల్స్. జీపీఎఫ్ అంటే మనకి జీపీఎఫ్ అంటే జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్, జెడ్పీపీఎఫ్. ఈ జీపీఎఫ్కి సంబంధించి మనం ఏమైనా అడ్వాన్స్ అంటే లోన్ తీసుకుంటే ఇక్కడ సబ్మిట్ చేయవలసి, దాని వివరాలు సబ్మిట్ చేయాలి. ఇంతకుముందు ఏపీజీఎల్ఐ లోన్ ఎలా చెప్పామో ఇది కూడా అంతే. అడ్వాన్స్ టైపు టెంపరీ అడ్వాన్సా, పార్ట్ ఫైనల్ విత్ డ్రాయలా. పార్ట్ ఫైనల్ విత్ డ్రాయర్ అంటే నాన్ రికవరబుల్ లోన్, టెంపరీ అడ్వాన్స్ అయితే రికవరబుల్ లోన్. ఇది పర్పస్ ఏంటి? పర్పస్ ఎడ్యుకేషనా, హౌస్ బిల్డింగా, మ్యారేజా, మెడికల్ గ్రౌండ్స్లో తీసుకున్నారా, డేట్ ఆఫ్ శాంక్షన్ ఏ రోజున మీకు శాంక్షన్ అయింది, శాంక్షన్ ఆర్డర్ నెంబరు, తర్వాత శాంక్షన్ అమౌంటు, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అమౌంటు, నెంబర్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్ రికవర్డ్, నెంబర్ ఆఫ్ టోటల్ అమౌంట్ రికవర్డ్ ఇప్పటి వరకు, లాస్ట్ ఇన్స్టాల్మెంట్ రికవర్డ్ మంత్, బ్యాలెన్స్, దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎవరికైతే జెడ్పీపీఎఫ్ లేదా జీపీఎఫ్ లోన్స్ ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఆ వివరాలు సవివరంగా ఎంటర్ చేయాలి ఖచ్చితంగా. నెక్స్ట్ సిపిఎస్ డీటెయిల్స్. ఎంటర్ అక్యూములేటెడ్ పెన్షన్ వెల్త్ యాజ్ పర్ ప్రాన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 31/3/2020కి మీ ప్రాన్ స్టేట్మెంట్లో అక్యూములేటెడ్ పెన్షన్ వెల్త్ అని ఉంటుంది. అది ఖచ్చితంగా ఇక్కడ అమౌంట్ వేసుకోవాలి. నెక్స్ట్ సిపిఎస్ డీటెయిల్స్. ఆ సంవత్సరానికి సంబంధించిన సిపిఎస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ సిపిఎస్ సబ్స్క్రిప్షన్ పర్టికులర్స్ ఫ్రమ్ 1/4/2020 కానించి ఈ బిలో ప్రొఫార్మాలో 1/4/2020 కానించి చేయాలండి. ఈ ప్రొఫార్మాలో ఇయరు, మంత్, ఎంప్లాయీ సబ్స్క్రిప్షన్, ఇయర్స్, మంత్లీ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్, టోటల్. ఇది మీ ప్రాన్ అకౌంట్ ఓపెన్ చేసుకుని దానికి సంబంధించిన దాంట్లో స్టేట్మెంట్ తీసుకుని ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ బై హెచ్ఓ అండ్ డిడిఓ. మీ డిడిఓ గారు ప్రతి సంవత్సరం మీకు మీ సర్వీస్ని వెరిఫై చేసి, ఆ వెరిఫై చేసిన తర్వాత మీకు ఇంక్రిమెంటు ఆమోదిస్తారు. లేదా కొంతమంది అయితే ఫైనాన్షియల్ ఇయర్కి సర్వీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఏదైతే అది మీ సర్వీస్ సంబంధించి మీకు ఉద్యోగం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు, ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ ఉండాలి ఖచ్చితంగా. ఆ ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ డేట్స్ కరెక్ట్గా ఉన్నాయో చూసుకుంటే ఎక్కడైనా మిస్ అయితే మీ సర్వీస్ బ్రేక్ అవ్వకుండా మీ సర్వీస్ వెరిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి 31/10/2003 మాకు డేట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆ రోజు చేశారు మా డిడిఓ గారు. ఎప్పటి నుంచి 1/7/2003 నుండి 31/10/2003 వరకు వెరిఫికేషన్ చేసి వెరిఫైడ్ అని రాస్తాం అంతే. ఇక్కడ మనం ఏది అప్లోడ్ చేయవలసిన పని లేదు. ఖచ్చితంగా అన్నీ వెరిఫికేషన్ సర్వీస్ చేస్తారు. అలా ప్రతి సంవత్సరం ఇక్కడ మీరు 36 పేజీల మన బుక్లెట్లో ఇవన్నీ పూర్తి చేసుకుని ఒక్కసారి ఇవన్నీ ఆన్లైన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది.
ఖచ్చితంగా ఈ 36 పేజీల బుక్లెట్కి సంబంధించిన ఫైలు డిస్క్రిప్షన్లో మా వెబ్సైట్లో ఉంటుంది, దాని నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సర్వీస్ వెరిఫికేషన్ సంబంధించి వెరిఫికేషన్ ఆఫ్ సర్వీస్ బై డిడిఓ, మీ డిడిఓ గారు వెరిఫికేషన్ చేసిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఖచ్చితంగా డేట్ వైజ్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్నల్ ఆడిట్ బై ఏజీ. ఇంటర్నల్ ఆడిట్ బై ఏజీ అంటే అకౌంటెంట్ జనరల్ మనకి ఆడిట్ ఏమన్నా జరిగి ఉంటే మన ఎస్ఆర్లో చివరిలో రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ ఆడిట్ చేస్తారు. ఈ ఆడిట్లో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఇక్కడ రాయాలి, అది దీనికి సంబంధించి. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్లు పార్ట్ 10. పార్ట్ 10లో టెస్ట్స్ అని ఉంది. టెస్ట్లో డిపార్ట్మెంటల్ టెస్ట్లు పాస్ అయితే ఇక్కడ నేమ్ ఆఫ్ ది టెస్ట్, ఇక్కడ మీరు ఏ టెస్ట్ పాస్ అయ్యారో దానికి సంబంధించిన నేమ్ ఆఫ్ ది టెస్ట్, నేమ్ ఆఫ్ ది ఎగ్జామ్, అలాగే హాల్ టికెట్ నెంబరు, ఎగ్జామ్ డేట్, డేట్ ఆఫ్ పాసింగ్, ఏ సంవత్సరం పాస్ అయ్యారు, దానికి సంబంధించిన పాస్ అయినప్పుడు ఆర్డర్ కాపీ కానీ మీ ఎస్ఆర్ ఎంట్రీ కానీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. అలాగే గెజిటెడ్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్ 141, అలాగే 88 to 90, ఇలాగే ఏవో జీవో టెస్టులు ఎక్కువ మంది పాస్ అవుతారు కాబట్టి దీనికి సంబంధించి నేను ఏ పాస్ అయ్యాను కాబట్టి దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ అప్లోడ్ చేశాను. అలాగే ట్రైనింగ్ డీటెయిల్స్ అనేవి నేమ్ ఆఫ్ ది ట్రైనింగ్, మీరు మీ ఎస్ఆర్లో ఎంట్రీ ఉన్న ప్రతి ట్రైనింగ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. ప్రతి ట్రైనింగ్ క్లాప్, క్లిప్పు, క్విప్పు, అలాగే సిసిఈకి సంబంధించిన ట్రైనింగ్లు, మనకి అన్ని ఏ ట్రైనింగ్లు అయినా సరే మన ఎస్ఆర్లో ఎంట్రీ ఉన్నాయన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. టెస్ట్స్ ఎక్స్ట్రాక్ట్ ఎస్ఆర్ ఎంట్రీస్ మే బి అప్లోడెడ్ అప్ టు డేట్ ఫర్ ఫ్యూచర్ కేసెస్ ఆఫ్టర్ 1/7/2020. ఆర్డర్స్ మస్ట్ బి అప్లోడెడ్. 1/7/2020 తర్వాత జరిగిన ట్రైనింగ్స్కి సంబంధించి మీ దగ్గర ఆర్డర్ కాపీ ఉంటే ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయవలసిన పని ఉంటుంది. లేదా ఎస్ఆర్ ఎంట్రీ కాపీ, ఎంతకుముందు అయితే ఎస్ఆర్ ఎంట్రీ కాపీ మాత్రం అప్లోడ్ చేయండి. 1/7/2020 తర్వాత జరిగిన ట్రైనింగ్లన్నీ కూడా ఓన్లీ ఆర్డర్ కాపీ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా ఎన్నిసార్లు మీరు ట్రైనింగ్ అయితే మీ ఎస్ఆర్లో ఎంట్రీ ఉన్న ప్రతి ట్రైనింగ్ ఇక్కడ ఖచ్చితంగా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సేవ్ బటన్ నొక్కండి. నెక్స్ట్ పార్ట్ 11 ఇన్సెంటివ్స్ అంటే అవార్డ్స్, రివార్డ్స్, సేవా పథకం. సేవా పథకం మనకి అవార్డ్స్ ఏమన్నా వస్తే దానికి సంబంధించిన శాంక్షన్ డేటు, టైప్ ఆఫ్ ఇన్సెంటివ్, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ ఇన్సెంటివా, అవార్డా, లేకపోతే సేవా పథకమా, దానికి ఎంత అమౌంట్ మనకి శాంక్షన్ చేశారు, ఫ్రమ్ డేటు టిల్ డేట్, ఎప్పుడు వరకు మీకు అది వర్తిస్తుందో ఎస్ఆర్ నో అని ఉంటుంది. తర్వాత టు డేట్, డీటెయిల్స్ అబౌట్ ద ఇన్సెంటివ్, ఆ ఇన్సెంటివ్కి సంబంధించిన వివరాలు ఇక్కడ రాసి దానికి సంబంధించిన ఆర్డర్ కాపీ ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇది ఇన్సెంటివ్స్, అవార్డ్స్, రివార్డ్స్, సేవా పథకం పార్ట్ 11. ఇక్కడ వరకు అన్నీ చేసేస్తే పార్ట్ 1 చెప్పాను, 2 చెప్పాను, 3, 4, 5 ఆల్రెడీ చేస్తూ ఉన్నారు కొంతమంది, ఇంకా చెప్పవలసి ఉంది ఇందులో కొద్దిగా. పార్ట్ 6, 7, 8, 9, 10, 11 ఆల్రెడీ చెప్పేశాను ఈ దీంట్లో. ఇప్పుడు ఎంప్లాయీ కన్ఫర్మేషన్ గురించి. ఇప్పుడు ఎంప్లాయీ కన్ఫర్మేషన్ అంటే మనం చేసిన ప్రతిదీ ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ 1లో పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా చేస్తే ఇక్కడ కన్ఫర్మ్ అని చేస్తేనే ఇలా టిక్ మార్క్ వస్తుంది అన్నమాట. కన్ఫర్మ్ చేసింది ఇలా టిక్ మార్క్ వచ్చిందంటే మీరు కన్ఫర్మ్ చేసినట్టు. అంటే మీ పార్ట్ 1లో అన్ని వివరాలు సవివరంగా కరెక్ట్గా చేశాను అని ఒకసారి 2-3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ చేయండి. ఆ కన్ఫర్మ్ చేస్తేనే మీరు ఈఎస్ఆర్ అసలు పని మొదలుపెట్టినట్టు గవర్నమెంట్కి తెలుస్తుంది. కాబట్టి పర్సనల్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేయండి. తర్వాత దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు అని ఇచ్చారు. ప్రజెంట్ పర్సనల్ డీటెయిల్స్ కొట్టివేసినా కన్ఫర్మ్ చేసినా దాన్ని ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఇది ఇబ్బంది లేదు. ముందు కన్ఫర్మ్ చేసుకోండి పార్ట్ 1. తర్వాత సర్టిఫికేట్ డీటెయిల్స్, ఎస్ఆర్ ఈవెంట్స్ అన్నీ కొట్టేసిన తర్వాత ఎల్టీసీ, ఇంట్రెస్ట్ బేరింగ్స్,
గ్రూప్ ఇన్సూరెన్స్, సర్వీస్ వెరిఫికేషన్, డిపార్ట్మెంట్ టెస్ట్, ఇన్సెంటివ్ డీటెయిల్స్, లీవ్ లెడ్జర్ డీటెయిల్స్. లీవ్ లెడ్జర్ డీటెయిల్స్ అనేది ఇంకా మన దాంట్లో ఎనేబుల్ చేయలేదు కాబట్టి లీవ్ లెడ్జర్ గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మన ఎస్ఆర్ మొత్తం ఎన్ని పేజీలు అయితే ఉందో అందులో వ్రాసిన ప్రతి పేజీ ఇక్కడ స్కాన్ చేసి, ఒక 80 పేజీలు ఉంటే 80 పేజీలు స్కాన్ చేసి, 60 పేజీలు ఉంటే 60 పేజీలు స్కాన్ చేసి, దాన్ని 10 MB కన్నా తక్కువలో రెడ్యూస్ చేసి దాని సైజు ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఈ అప్లోడ్ చేసిన తర్వాత మొత్తం టోటల్ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా మనకి ఇది సబ్మిట్ చేయడం కుదరదు. కాబట్టి మీ టోటల్ ఎస్ఆర్ అంతా ఒక ఫైల్ రూపంలో తయారు చేసుకుని స్కాన్ చేసుకుని, ఆ స్కాన్ కాపీ 10 MB కన్నా తక్కువ ఇక్కడ చూజ్ ఫైల్ అనే దాంట్లో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంటాక్ట్ అస్. కాంటాక్ట్ అస్ అంటే మనం ఈ ఎస్ఆర్ ఎంట్రీలో ఎక్కడైనా ఏమైనా లోపాలు ఉంటే దానికి మీరు క్వరీ పెట్టచ్చు. అంటే మనకు తెలియని విషయాల గురించి ఇందులో క్వరీ పెడితే ఈ సాఫ్ట్వేర్లో ఏమైనా లోపాలు ఉన్నా సరే, ఇలా ఎంతమంది ఎక్కువ మంది దాని గురించి మనం కాంటాక్ట్ చేస్తే దానికి సంబంధించిన వివరాలన్నీ ఇక్కడ పూర్తి చేసి, నేము, డిజిగ్నేషను, మీకు దేంట్లో డౌట్ ఉందో దానికి సంబంధించిన వివరం, డిస్క్రిప్షన్లో సబ్జెక్ట్ ఏంటి, అంటే దేని గురించి డౌట్ వచ్చింది, ఎక్కడైనా తప్పు ఉందా ఇందులో సాఫ్ట్వేర్లో, అది ఈ డిస్క్రిప్షన్లో సవివరంగా రాసి మీ ఈమెయిల్ అడ్రస్, మీ కాంటాక్ట్ నెంబరు, దానికి ఎక్కడ తప్పు ఉందో దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే మీ యొక్క డౌట్ యొక్క క్వెరీ స్టేటస్ తర్వాత కూడా తెలుసుకోవచ్చు. మీకు నెంబర్ ఇస్తారు. మనది కరెక్ట్గా అది సాఫ్ట్వేర్లో తప్పున్నా, దాని యొక్క ఇబ్బందులు ఉన్నా అది సరి చేస్తారు ఖచ్చితంగా. దాని స్టేటస్ కూడా మనం తర్వాత తెలుసుకోవచ్చు. ఇలాగా ఎస్ఆర్ని మొత్తం పూర్తి చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.